జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12 తారీఖులు, అదృష్ట సంఖ్య 2, 4, చంద్రాష్టమం ఈ నెల 20వ తారీఖున 9:45 రాత్రి నుండి 22వ తారీఖున 11:03 రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య చాలా సంయమనం పాటిస్తూ మార్చాలి. మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే 100% ఉంది. అమ్మవారిని ప్రార్థన చేయలేదు, తిరుపతికి కాలినడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవిందా గోవిందా అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసారండి. లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి. మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మినే మీకు రిప్లై ఇస్తారు. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.